వర్షాకాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, డయోరియా, విష జ్వరాలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని రిక్షా కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మునిసిపల్ అధికారులు, వైద్యాధికారులతో కలిసి బస్తీలలో పర్యటించారు. విష జ్వరాలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన ర్యాలీని నిర్వహించారు. రిక్షా కాలనీలో ఇంటింటికి తిరిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమల నివారణకు ఇంట్లోని పూల కుండీలు, ఫ్రిడ్జ్, టైర్లు, కొబ్బరి బోండాలు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్య సేవలు అందించాలని, వర్షాకాలం నేపథ్యంలో పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డయోరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలాంటి విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న ఇళ్లకు ఆశ కార్యకర్తల ద్వారా ఓఆర్ఎస్, జింక్ ప్యాకెట్స్ అందివ్వాలని అన్నారు. ఎక్కడైనా మలేరియా, డయేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సోకితే అలాంటి ప్రాంతాలలో విస్తృత స్థాయిలో నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు వ్యాప్తి చెందేందుకు కారణమయ్యే పారిశుధ్య సమస్య తలెత్తకుండా శానిటేషన్ వ్యవస్థను, తాగునీటి సరఫరా తీరుతెన్నులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి తగు చర్యలు చేపట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. జిల్లా ప్రధాన వైద్యశాలలో సరిపడ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి గాయత్రీదేవి, మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, అసంబంధిత అధికారులు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Ma